రైట్ ఢిల్లీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం రేఖా గుప్తాకు హోంశాఖ, ఆర్థిక, విజిలెన్స్ శాఖలు, పర్వేష్ వర్మకు విద్యాశాఖ, పీడబ్ల్యూడి శాఖలు కేటాయించారు. అయితే ఇక ఆరోగ్య పట్టణాభివృద్ధి శాఖ మంజీందర్ సింగ్ సిర్సాకు, కపిల్ మిశ్రాకు పర్యాటక శాఖ, రవీందర్ ఇంద్రజ్కు సాంఘిక సంక్షేమ శాఖ, ఆశిష్ సూద్కు రెవెన్యూ, పర్యావరణ శాఖ, పంకజ్ సింగ్కు హౌసింగ్ శాఖ కేటాయించారు. अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల బట్టలూడదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు తీసిన విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నేరస్తుడైన వంశీని పరామర్శించేందుకు వెళ్లడం ఒక తప్పైతే అక్కడ పోలీసు అధికారులను ఉద్దేశిస్తూ హెచ్చరికలు చేయడం మరో నేరమన్నారు. ఏం చేయాలో తెలియట్లే. ఇవాళ సెక్యూరిటీ తీసేశారంటాడు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ మేము తీయటానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు, ఎక్కడ తగ్గించలేదు. సెక్యూరిటీ విషయంలో అనుమతులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ రకంగా మిర్చియాటికి వెళ్తాడు ఆయన? ఇప్పుడు మిర్చియాటికి సందర్శనకి వెళ్ళాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు వెళ్ళు, పర్మిషన్ తీసుకుని వెళ్ళు. జిల్లా కలెక్టర్ వెళ్ళడానికి లేదన్నారు, పోలీసులు అనుమతిని నిరాకరించారు. అనుమతులు తీసుకుని వెళ్ళడం అంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే ఇక్కడ ఒక అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది జరగనివ్వ. ఆ విషయంలో ఎటువంటి వేరే ఆలోచన లేదు. మొన్న కూడా వంశీని మేమేమి అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్లోనే చేసాను, కానీ అతనే కిడ్నాప్ చేసి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. SC/ST కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల వారికి ఒత్తాస పలుకుతారు. అక్కడ ఏమి చేయలేదు, అమ్మాయి కూడా అని చెప్తా ఉన్నారు. ఇవాళ మొత్తం గన్నవరం కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు వంశీ గారి గురించి కానీ, వైసీపీ నాయకుల గురించి కానీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. కరెక్ట్ చేసుకోకపోతే ఆయన చెప్తా ఉన్నాడు, పోలీసు అధికారులు గొడ్లోడు తెస్తారంట. సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి గొడ్లోడు తెస్తాను అంటే, ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి కేసుని నువ్వు బెదిరిస్తావా? పోలీసు అధికారులను బెదిరిస్తావా? సాక్షులను బెదిరిస్తావా? నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఫ్లెక్సీల వివాదం ముదురుతోంది. మొన్న జలదంకి, నేడు ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలు చించివేశారు దుండగులు. ఫ్లెక్సీల చించివేతతో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఫ్లెక్సీల చించివేతపై టీడీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.